కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం గొట్టుముక్కల గ్రామ శివార్లో ముగ్గురు రైతులకు చెందిన బోట్ స్టార్టర్ డబ్బా, సింగిల్ ఫేస్ మోటార్ స్టార్టర్, అలాగే ఉల్లిగడ్డలు గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేసిన సంఘటన చోటు చేసుకుంది. మండలంలోని గొట్టుముక్కల గ్రామానికి చెందిన ముద్దం శివశంకర్ అనే రైతు తన వ్యవసాయ బావి వద్దకు ఉదయం వెళ్లి చూడగా బోట్ స్టార్టర్ డబ్బా చోరీకి గురైనట్లు గుర్తించి చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. అలాగే గొట్టుముక్కల గ్రామానికి చెందిన ముద్దం పోచయ్యకు సంబంధిత వ్యవసాయ పొలం నుండి సింగిల్ ఫేస్ మోటార్ స్టార్టర్ను గుర్తు తెలియని దొంగలు ఎత్తికెళ్లారు. అదే శివారులో మరో రైతుకు సంబంధించిన సుమారు 2 క్వింటాల ఉల్లిగడ్డలను దొంగిలించినట్లు ముగ్గురు రైతులు తెలిపారు. ఈ విషయమై స్థానిక దోమకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు రైతులు తెలిపారు. నా పేరు ముద్దం పోచయ్య, మా ఆయన పేరు రామయ్య. గొడ్ముకుల గ్రామం గొడ్ముకుల. నాది సింగిల్ ఫేజ్ మోటారు నడవకుంటే చెక్ చేస్తే మెకానిక్ రాలేడు. ఆ రోజు తెల్లారి వచ్చేసరికల్లా షార్ట్ ఎత్తుకపోయింది దాన్ని చూసేసరికల్లా మళ్ళీ కొద్దిగా మెకానిక్ వచ్చేసరికల్లా మోటార్ను సింగిల్ కోసి ఎత్తుకుపోయారు. షార్ట్ ఎత్తుకుపోయారు, మోటార్ పోయింది, 2 పోయినాయి. మరి శివశంకర్ డబ్బా కూడా పోయిందట. నాది వచ్చేసరికల్లా నాది మోటార్ షార్ట్ 2 పోయినాయి. మీకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన, పోలీసు వాళ్ళకి చర్య తీసుకోవాలని కోరుతున్నాను. ఉల్లిగడ్డ పోయిందట, కానీ అది మనం చూడలేదు. ఒక వ్యక్తిది ఉల్లిగడ్డ పోయిందట. ఆ ఉల్లిగడ్డ 2 క్వింటాల ఉల్లిగడ్డ ఎత్తుకుపోయారు, దొంగిలించారని మాతో వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిండు. అయినది కూడా గౌడ్స్ది 2 క్వింటాల ఉల్లిగడ్డ ఎత్తుకుపోయినారు.